సడన్ గా ఒకటేసారి మీరు జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేసి అది ఓవర్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు మీ బ్రీతింగ్ అసలు కంట్రోల్ కాదు. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోతుంది అంతా అసలు కంట్రోల్ కాదు. హోమ్ వర్కౌట్లో మెయిన్లీ ఏంది, మీ బాడీ వెయిట్ ని మీరు అలవాటు చేసుకోగలుగుతారు. బయట మీరు పుల్అప్ చేసినా కూడా మీ బాడీ వెయిట్ అనేది కంపల్సరీ మీకు అలవాటు అయి ఉండాలి. అప్పుడే మీరు పుల్అప్ చేయగలుగుతారు. పుల్అప్ రాంగ్ వర్కౌట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నేను నార్మల్గా జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత నాకు నాలెడ్జ్ లేకుండే. బట్ ఒకరోజు ఏమైంది, నేను చెస్ట్ వర్కౌట్ చేస్తుంటే ఫ్లాట్ బెంచ్ అండ్ డయట్ విషయానికి వస్తే, మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ యొక్క డయట్ అనేది సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికి. సో అందట్లో మళ్ళీ ఈరోజు బేసిక్ కంటెంట్. సో నార్మల్గా కొంతమంది బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జిమ్ వర్కౌట్ కంటే హోమ్ వర్కౌట్ ఎలా చేయాలో అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. సో దాని గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నాను. దానివల్ల యూజెస్ ఏంది, మీరు ఒకవేళ కొన్ని రోజులు హోమ్ వర్కౌట్ చేసిన తర్వాత జిమ్ వర్కౌట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసినా, సో హోమ్ వర్కౌట్ వల్ల వచ్చే యూజెస్ ఏంటో నేనైతే చెప్తున్నాను. లాస్ట్ వరకు యూజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే నార్మల్గా బిగినర్ ఎటువంటి వర్కౌట్ అంటే ఏది ఫిజికల్ యాక్టివిటీ హ్యాబిట్ ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో చూసినా, వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ హోమ్ వర్కౌట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా జిమ్ వర్కౌట్ చేసినా కూడా చాలా సఫోకేషన్ అవుతుంది, రైట్? సో ఆ సఫోకేషన్లో వాళ్ళు బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అని ఒక నాలెడ్జ్ అయితే వాళ్ళు హోమ్ వర్కౌట్ చేయడం వల్ల చాలా వరకు అయితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం అలవాట్లేదు వర్కౌట్ చేయడం, ఏం అలవాట్లేని వాళ్ళు ఒక 2 months 3 months కంటిన్యూస్గా హోమ్ వర్కౌట్ చేస్తుంటే అతనికి కొంచెం స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అతని అంటే ఆ పర్సన్ యొక్క బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సడన్ గా ఒకటేసారి మీరు జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేసి అది ఓవర్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు మీ బ్రీతింగ్ అసలు కంట్రోల్ కాదు. ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోతుంది అంతా అసలు కంట్రోల్ కానటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో మెయిన్లీ అడ్వాంటేజ్ మీ యొక్క బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తారు అనమాట. ఎందుకంటే మీరు అంటే న్యూ కదా, బిగినర్ కదా, సో మీకు అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు ఒకవేళ హోమ్ వర్కౌట్ కంట్రోల్ చేసినా కూడా ఎలా బ్రీత్ తీసుకుంటే మీకు ఒక అంటే ఏం ప్రాబ్లం రాకుండా ఉంటారో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, రైట్? సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్, మీ యొక్క బాడీ వెయిట్ అనేది మీరు లిఫ్ట్ చేయగలుగుతారు. బాడీ వెయిట్ ఏంటి, సో నార్మల్గా ఇప్పుడు పుష్అప్స్, పుల్అప్స్, సో అవన్నీ దేని కిందకి వస్తాయి, బాడీ వెయిట్ కిందకి వస్తాయి. మీ యొక్క బాడీ వెయిట్ని మీరు రేజ్ చేస్తూ, అంటే పుష్అప్స్ ఏంటి, మీ కంప్లీట్ బాడీని మీ చెస్ట్ లెవెల్కి ప్రెషర్తో ఏమంటారు వర్కౌట్ చేసినప్పుడు కంప్లీట్ మీ బాడీ వెయిట్ ఉన్నట్టు మీ హ్యాండ్ మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది, మీ చెస్ట్కి చూపిస్తుంది, మీ ట్రైసెప్కి చూపిస్తుంది. సో ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా ఎప్పుడైతే మీ బాడీ వెయిట్తో మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి ఇచ్చినాం, సో ఆ టైంలో నెక్స్ట్ ఒకవేళ జిమ్లో వర్కౌట్ చేసినా కూడా మీరు వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా మీకు అంత ఏం డిఫరెన్స్ అనిపించదు. ఓకే కొంచెం బరువు ఉంటుంది, ఎందుకంటే అది మీ బాడీ వెయిట్ కాదు, ఎక్స్ట్రా వెయిట్ మీరు ఏమంటే లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి. బట్ హోమ్ వర్కౌట్లో మెయిన్లీ ఏంది, మీ బాడీ వెయిట్ని మీరు అలవాటు చేసుకోగలుగుతారు. బయట మీరు పుల్అప్ చేసినా కూడా మీ బాడీ వెయిట్ అనేది కంపల్సరీ మీకు అలవాటు అయి ఉండాలి. అప్పుడే మీరు పుల్అప్ చేయగలుగుతారు. పుల్అప్ దేనికి అవసరం వస్తుంది, మీ ల్యాట్స్కి. మీరు జిమ్లో ల్యాట్స్ వర్కౌట్ చేసినా కూడా మీకు ఫస్ట్ మీ బాడీ వెయిట్ అనేది అలవాటు ఉండాలి. సో మీ బాడీ వెయిట్ అలవాటు ఉంటేనే మీకు ల్యాట్స్ వర్కౌట్ అనేది మీ బాడీ సపోర్ట్ ఇస్తుంది. సో ఇది ల్యాట్స్ ఇన్ ద సెన్స్ మీ బ్యాక్. యా, సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్? సో వర్కౌట్ చేసే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు బిగినర్ కాబట్టి. సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ సడన్గా నేను హోమ్ వర్కౌట్ కాకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు జిమ్లో ఎంటర్ అయినా అనుకోండి, అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఎలాంటి వర్కౌట్ దేనికి పనికొస్తుంది. ఇప్పుడు చెస్ట్ వర్కౌట్లో ఏమేమి ఉంటుంది అలాంటి దాని మీద అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి కొన్ని రాంగ్ వర్కౌట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నేను నార్మల్గా జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత నాకు నాలెడ్జ్ లేకుండే. బట్ ఒకరోజు ఏమైంది, నేను చెస్ట్ వర్కౌట్ చేస్తుంటే ఫ్లాట్ బెంచ్ మీద పట్టుకొని నేను డంబుల్ ప్రెస్ చేయాలన్నమాట. డంబుల్ ప్రెస్ తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి అర్థమై ఉంటుంది. బట్ డంబుల్ ప్రెస్ చేయాలి, నాకు ఫ్లాట్ బెంచ్ మీద పట్టుకోవాలి నాకు తెలియదు.
నేనేంది స్టాండింగ్ పొజిషన్లోనే ఈ యాంగిల్లో డబుల్ ప్రెస్ చేస్తున్నాను. సో అలాంటివి నార్మల్గా చిన్న చిన్న ఫాల్ట్స్ అన్ని చూస్తాయి అనమాట బిగినర్ కాబట్టి, ఐడియా లేనప్పుడు. సో నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాను. సో ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. సో దానికోసం అని ఇప్పుడైతే మీరు హోంవర్క్ చేస్తారు కొన్ని రోజుల దాకా, మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది రైట్, మీకు నాలెడ్జ్ ఉంటుంది, మీరు కొన్ని రీసెర్చ్ కూడా చేయగలుగుతారేమో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అంటే ఎలాంటి వర్కౌట్ చేస్తే ఇది ఏ మజిల్కి వర్కౌట్ అవుతుంది అని ఒక మెయిన్లీ ఉంటుంది రైట్. సో ఇది మెయిన్లీ అడ్వాంటేజ్ హోమ్ వర్కౌట్ ఫస్ట్ స్టార్టింగ్లో చేయడం. సో కొన్ని ఐడియాస్ అయితే మీకు జనరేట్ అవుతుంది, అండ్ మీ బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మీ యొక్క ఏమంటారు మీ బ్రీతింగ్ మీ కంట్రోల్ అవుతుంది. సో ఈ 3 అడ్వాంటేజెస్ బెటర్ ఉంటుంది. అండ్ డయట్ విషయంకి వస్తే మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ యొక్క డయట్ అనేది కంప్లీట్లీ న్యాచురల్ ఉండాలి కదా రైట్. సో సప్లిమెంట్స్ ప్రిఫర్ చేయకుండా న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాబట్టి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం మీకు బెటర్ అని చెప్తున్నాను. నేను న్యాచురల్ ఫుడ్ నేను చాలా వీడియోస్ చెప్పినాను. సో న్యాచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయండి, డెఫినెట్లీ మీకు ఒక మంచి రిజల్ట్ చూపిస్తుంది. కొన్ని రోజులు మీరు హోమ్ వర్కౌట్ చేయండి, మీ బాడీ వెయిట్ అనేది మీకు అలవాటు అయ్యేంత వరకు. మీకు అలవాటు అయిన తర్వాత ఓకే మీరు జిమ్లో వర్కౌట్ చేసినా కూడా మీ ఓకే, నో వరీస్. సో కొంచెం నాలెడ్జ్ తీసుకోండి, ఆబ్వియస్లీ చాలా పనికొస్తుంది. సో ఇదన్నమాట ఇది వీడియో. బట్ ఏంటంటే మీరు చేసే ఈచ్ అండ్ ఎవరీ వర్కౌట్కి ఒక ఏమంటారు ఒక్కొక్క మజిల్కి కాంట్రాక్ట్ అయ్యేటట్టు. సో కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు మీకు ఒక ఏమంటారు ఏ వర్కౌట్ చేస్తే మీ యొక్క మజిల్కి వర్కౌట్ అవుతుంది, మజిల్ పంపప్ అవుతుంది, ఒక నాలెడ్జ్ రావాలి కంపల్సరీ. అప్పుడే మీరు అలోన్గా చేయగలుగుతారు వితౌట్ జిమ్ ట్రైనర్. సో అది మీకు తెలుసుకునేంత వరకు ఓకే ఎవరినైనా అడగండి, హెజిటేట్ అవ్వకండి. ఒకవేళ జిమ్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెజిటేట్ అవ్వకండి, అడగండి. ఒకవేళ ఇంటికాడ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్గా అప్లికేషన్స్ ఉంటాయి, నేను యూట్యూబ్లో కూడా చాలా వరకు నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో చాలా ఉంటాయి రైట్. సో కావాలంటే నా ఇన్స్టాలో కూడా నేను నా ఛానల్లో ఆల్రెడీ నా ఇన్స్టా లింక్ కూడా నేను పెట్టినాను. సో ఏమైనా డౌట్ ఉందా కూడా నన్ను డిఎం చేయొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఫ్రమ్ దేర్. సో ఇదన్నమాట మెయిన్లీ. సో ఓకే, సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఇంకేమైనా డౌట్ ఉందా లేదంటే ఇంకేమైనా ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. ఆబ్వియస్లీ నేను చాలా వరకు అయితే ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియోస్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియో కలిసి చూద్దామా. చలో బాయ్ అందరికి అప్పటి వరకు.